మంథని పట్టణంలో ఈరోజు కేసీఆర్ గారి సినిమాను తిలకించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కలిసి రాకేష్ చాలా అద్భుతమైన సినిమాను తెలంగాణ పల్లెల యొక్క నిజమైన స్థితిగతులను చూపించి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి సాధించినటువంటి తెలంగాణను ఏ విధంగా ముందుకు నడిపించిండో కేసీఆర్ గారని ఈ రోజులలో చూపించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లంబడి తండాల మీద ఏ విధంగా రాక్షసత్వాన్ని చూపిస్తా ఉన్నదో, గ్రామాలను కాపాడుకుంటూ భూములను ఎక్కువగా వృధా చేయకుండా ప్రాజెక్టులను కట్టాలని కేసీఆర్ ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ ప్రజలకు అంకితం చేసిండు. దాదాపు 250 కిలోమీటర్ల విస్తీర్ణంలో 3 బ్యారేజీలు కట్టి ఒక్క ఊరును కూడా పోనివ్వకుండా కాపాడి లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన ఘనత కేసీఆర్ గారికి ఉంది కనుక ఇవాళ ప్రభుత్వాలు కూడా అభివృద్ధి పేరుతో గ్రామాలను భూములను కొల్లగొట్టద్దని దీనిలో సందేశం మనకు రాకేష్ గారు ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నది. గ్రామాలలో పట్టణాలలో ఏ విధంగా యువత వారి యొక్క విధి విధానాలు ఉంటా ఉన్నాయో ఆ ఒక సందేశాన్ని కూడా ఇచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. కేసీఆర్ గారు సాధించిన తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసిండో రాకేష్ గారు చూపించి చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినందుకు రాకేష్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ లంబడి తాండాలను, గిరిజన తాండాలను, గ్రామాలను కొల్లగొట్టద్దని ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లగచెర్లలో జరిగినటువంటి సంఘటనను మరి ఎవరు కూడా మర్చిపోని విధంగా అక్కడ దుర్మార్గాలు జరుగుతున్నాయి కనుక ఇటువంటి సంఘటనలు జరగకుండా తెలంగాణ పల్లెలను కాపాడుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని మేము కూడా సూచన చేస్తా ఉన్నాం. రాకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం.